హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీ అందరి కోసం నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలి అన్న ప్రాసెస్ మొత్తం ఇందులో పెట్టాను ఈ వీడియోలో. నిమ్మకాయ చట్నీ పెట్టడానికైతే ఫస్ట్ మనం మంచి సైజులో ఉన్న నిమ్మకాయలు తీసుకొని ఫస్ట్ అన్నీ కడుక్కోవాలండి. అవి కడిగి పెట్టిన తర్వాత డ్రైగా ఒక టవల్లో పెట్టి మంచిగా తుడుచుకొని ఆ ఒక్క నిమ్మకాయలో 4 పీసెస్ అయ్యేలాగా మంచిగా కట్ చేసుకొని ఒక సీసాలో అయినా లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవాలండి. మా దగ్గర అంత సైజు సీసా లేదు అని నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేశాను. దాంట్లో కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా ఒక 1 వీక్ వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత జీలకర్ర ఇలా వేయించుకున్నానండి కలర్ చేంజ్ అయ్యే వరకు. మరీ ఎక్కువ వేయించితే కూడా అది మాడిపోతుంది. మాడిపోయిన ఫ్లేవర్ అనేది మనకు ఆ చట్నీలో అంతా తెలిసిపోతుంది. కాబట్టి నేను జస్ట్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. సో తర్వాత ఈ పౌడర్, కానీ నిమ్మకాయ చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ వేరే ఊరగాయలు ఏవి పెట్టుకున్నా కానీ అవన్నీ చాలా లెంతీ ప్రాసెస్. బట్ ఇదైతే చాలా ఈజీ అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో ఇదంతా మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడిని మనం ఏవైతే మగ్గనిచ్చుకున్నామో ఆ నిమ్మకాయల్లో వేసేసుకోవాలి. ఇంకోటండి, ఇది రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత నేను ఒక 6 లెమన్స్ నార్మల్గానే జ్యూస్ పిండి వేసాను గుజ్జు రావడానికి. సో మనం ఎంత క్వాంటిటీ అయితే చట్నీ పెట్టుకుంటున్నామో దానికి సరిపడా కారం, అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు. సో ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము మగ్గడానికి నిమ్మకాయల్లో ఫస్ట్ కలిపేటప్పుడే రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కదా. సో ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. ఇది మరిగిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లారితే మనం ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి. మరీ మరిగే నూనెలో కూడా వేయొద్దు, ఇవి కూడా మాడిపోతే టేస్ట్ బాగుండదు. నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత ఇవి బాగా వేగిపోతాయి కదా. వేగిపోయిన తర్వాత మనం ఏదైతే ఆ డబ్బాలో ఇదంతా మిక్స్ చేసుకున్నామో ఆ డబ్బాలో వేసేసుకొని మంచిగా ఒక 1 అవర్ తర్వాత తింటే సూపర్ యమ్మీ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మెయిన్లీ ఇది పెరుగులో వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే సజెస్ట్ చేయండి, నేను పక్కా చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, ప్లీజ్. సో టోటల్గా అయితే ఇది అండి ప్రాసెస్. సో వేరే పచ్చళ్ళకైతే అన్నిటికీ క్వాంటిటీస్ కూడా ఎక్కువ పడతాయి, మనకి లెమన్ పచ్చడికి అంత పట్టవు. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు మంచిగా ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ మనమే తినలేకపోతామండి, ఎందుకంటే చట్నీలు ఏవైనా స్టార్టింగ్లో చాలా టేస్ట్ అనిపిస్తాయి, రాను వాటి టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో మనం అప్పుడు తినలేము కూడా అవి. సో తర్వాత నా దగ్గర చిన్న సీసాలు ఉండే, ఇంకా డైలీ యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ పెద్ద డబ్బా నుండి కొంచెం చట్నీ ఆ సీసాలో వేసుకున్నాము. మనం రోజు తినేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. ఆ డబ్బా అయితే రోజు తీయలేము కదా అండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ డబ్బాని తీస్తే కూడా ఎయిర్ అనేది ఎక్కువ వెళ్ళి చట్నీ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పట్లో అయితే నానమ్మ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీసేవాళ్ళే కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.